హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీటెక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ఫుల్లీ అందరు బాగానే ఉంటారు. సో థ్యాంక్స్ అండి. ఫస్ట్ 2 వీడియోస్కి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది మంచి కామెంట్స్ పెట్టారు, కొంతమంది మంచిగా ఎంకరేజ్ చేశారు కూడా, అండ్ కొంతమంది కొన్ని మిస్టేక్స్ కూడా చెప్పారు. సో ఐఎమ్ ట్రయింగ్ టు కరెక్ట్ మై సెల్ఫ్ యాజ్ వెల్. సో మీకు చెప్పాల్సింది ఏంటంటే, డే 2 అన్బాక్సింగ్ వీడియో మనం చేసాం కదండి, రేనియో ఎక్స్ఆర్ క్లాసెస్ గురించి. యాక్చువల్లీ అది ఏఆర్ క్లాసెస్ అండి. ఏఆర్ అంటే ఇస్ నథింగ్ బట్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. మీరు ఎక్స్ఆర్, విఆర్ వినింటారు, ఎంఆర్ వినింటారు, అవన్నీ వినుంటారు కదా. మీకు ఎలా చెప్పాలి అంటే, జస్ట్ ఈ ఎక్స్ఆర్ అనేది ఏం లేదంటే ఎక్స్టెండెడ్ రియాలిటీ అంటారు. సో ఎస్, అఫ్ కోర్స్ నేను ఒక టెక్ ఛానల్గా స్టార్ట్ చేశాను, కానీ మనం విల్ గో త్రూ ఆల్ దోస్ 3 యాక్చువల్లీ. నా నెక్స్ట్ వీడియోస్లో మీకు ఒక డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరీ ఎక్కువ చేయను, అంటే ఐ డోంట్ వాంట్ టు గెట్ యూ బోర్డ్. సో జస్ట్ నేను కొంచెం హై లెవెల్ టాపిక్స్ చెప్తాను, సో ఏంటి అని. సో ఈ బ్యాట్మెన్ గ్లాసెస్ ఈ యాక్చువల్లీ రేనియో వాళ్ళు పంపించారు కదండి, మనం అన్లాక్ చేసాం కదా. సో దే ఆర్ వెరీ గుడ్. దీనివల్ల యూజెస్ ఏంటి, అసలు ఎలా పెట్టుకొని చూడొచ్చు, ఇది కూడా మంచి టాపిక్ ఉంది. యాక్చువల్లీ నేను చెప్తాను ఇప్పుడు. నా గ్లాసెస్ ఆల్రెడీ మీరు చూసుంటే లాస్ట్ వీడియోలో. సో ఇవంటి గ్లాసెస్ యాక్చువల్లీ. ఇక్కడ చూస్తే బ్యాట్మెన్ కూడా ఇచ్చాడు సైడ్ నుంచి చూస్తే. సో ప్రొజెక్షన్స్ అన్నీ ఇలా ఉంటాయి. చెప్పినట్టుగానే దీంట్లో ప్రొజెక్షన్ ఉంటుంది. నేను ఇప్పుడు మీకు కనెక్ట్ చేసి కూడా చూపిస్తాను. అసలు యాక్చువల్గా లోపల ఎలా ఉంటుంది, వీడియో ఎలా వస్తుంది, ఎలా డిస్ప్లే ఎలా ఉంటుంది. ఇంకోటి వండర్ఫుల్ థింగ్ ఏంటంటే, దీనికి మనం పవర్ సోర్స్ ఏం అవసరం లేదు. మీ ఫోన్ పవర్ సోర్స్ ఉంటుంది కదా, టైప్ సి నుంచి మనం కనెక్ట్ చేస్తాం కదా, దట్ ఈస్ వాట్ ఇట్ మేక్స్ ద ఆగ్మెంటెడ్ రియాలిటీ స్పెషల్ అనమాట. సో అది ఏం చేస్తుందంటే, డైరెక్ట్గా మీ ఫోన్ని నేను చెప్పినట్టు లాస్ట్ వీడియోలో ప్రొజెక్ట్స్ ఇంటూ దిస్ అనమాట. సో అది ప్రొజెక్ట్ చేసినప్పుడు దాని లోపల ఏం కనిపిస్తుంది, అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఏం లేదండి, జస్ట్ అది పైన ఈ డొప్పేస్తాడు కదా, ఇది బయటకు వచ్చేసింది. ఏం లేదు, మామూలుగా పెట్టుకోవచ్చు. ఇది ఎందుకు దీనివల్ల యూజ్ కూడా ఉందండి యాక్చువల్లీ. మీరు ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటంటే, బేసిక్లీ మీకు రూమ్ మొత్తం డార్క్ అయిపోవాలి అంటే యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ లైక్ దిస్ అనమాట. సో ఇది డార్క్ అయిపోతుంది. సో నేను ఇందాక చెప్పాను చూసారా, బ్యాట్మ్యాన్ మాస్క్ ఇచ్చారు. సో ఈ బ్యాట్మ్యాన్ మాస్క్ కూడా గోస్ అండ్ ఫిట్స్ లైక్ దిస్ అనమాట. సో మీకు ఇంకా చాలా సేమ్ ఫీచర్ యాక్చువల్లీ. కొంతమంది బ్యాట్మ్యాన్ మాస్క్ అవసరం లేకపోతే ఇది ఇచ్చారు బేసిక్లీ. సో ఇది ఏం చేస్తుందంటే, మీ రూమ్ని డార్క్ చేసేసి మీ ప్రొజెక్షన్, మీ గ్లాసెస్ వీడియోస్ కానీ, మీ ఏమైనా ప్రొజెక్షన్స్ కానీ, మీ చెప్పినట్టు మీ ఫోన్ ప్రొజెక్షన్స్ కానీ, ఇట్ మేక్స్ వెరీ గుడ్ అనమాట యాక్చువల్లీ. సో మీకు డార్క్ ఎన్వైర్న్మెంట్ ఉంటే బాగా కనిపిస్తుందండి. సో మీకు జనరల్గా ప్రొజెక్టర్స్ ఉన్నా కూడా మీకు అలానే కనిపిస్తుంది కదా, డార్క్ ప్రొజెక్టర్స్ ఉన్న డార్క్ రూమ్లో ఉంటే వ్యూ ఎక్కువ వస్తుంది. సో సేమ్ ఇదే. సో ఇప్పుడు పెట్టుకొని చూపిస్తాను మీకు, చూసారా ఎలా ఉందో. సో నాకు ఇప్పుడు ఏం కనిపించట్లేదు బేసికలీ, నేను రికార్డింగ్ చేస్తున్నాను బట్ నాకేం కనిపించట్లేదు. సో ఇలా తీస్తే ఐ కెన్ సీ, మీరు చూసారా రిఫ్లెక్షన్ కనిపిస్తుంది కదా మీ వీడియో, నేను రికార్డ్ చేసిన వీడియో. సో ఇట్స్ మోర్ డార్క్ అవ్వటానికి. అండ్ మీ సైడ్ విజన్ కూడా మీకు మొత్తం డార్క్ అవుట్ అయిపోతే మీకు ఇంకా బాగా క్లియర్గా అనిపిస్తుంది. అంటే ఇంకా యాక్చువల్లీ సరిగ్గా కూర్చోబెట్టలేదు వీడియో కోసం, బట్ చూడండి ఇప్పుడు ఇలా ఉంటే ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కూర్చుంది. సో చెప్పినట్టుగానే ఇది ఏ యాంగిల్ అయినా చూసుకోవచ్చు, ఇలా కూర్చోవచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా పడుకొని చూసుకోవచ్చు మీరు. దీన్ని ఇప్పుడు నేను కరెక్ట్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందంటే. ఇది నా ఫోన్ అండి. సో ఇప్పుడు నా ఫోన్ నుంచి నీకు యాక్చువల్ నా దగ్గర ఒక టైప్ సి కేబుల్ ఉండాలి. సారీ అండి, యాక్చువల్లీ వాడు టైప్ సియే వాడాలి. నేను ఇప్పుడే ఐ నోటిస్డ్ ఇట్. సో వాడు టైప్ సి ఇచ్చాడు మనకి, వాడు ఒక కేబుల్ ఇచ్చాడు. ఇక్కడ చూస్తే ఇది చూసారా ఈ గ్లాసెస్ అన్నీ. సో దిస్ గాయ్ గోస్ టు ద గ్లాసెస్ అనమాట. సో మీ గ్లాసెస్ నుంచి వాడు ఇలా జనరల్గా హుక్ చేసుకున్న తర్వాత, నేను చెప్పినట్టు ఇందాక చూపించినట్టు సేమ్ ఇది వెళ్తుంది. సో ఇక్కడ చూసారా మిర్రర్ డిస్ప్లే అని వచ్చింది చూసారా. సో దట్ ఈస్ వాట్. సో ఎక్స్టెండ్ చేస్తుంది అన్నమాట ఈ డిస్ప్లేని. మీకు జనరల్గా ఈ స్క్రీన్లో ఉన్న డిస్ప్లేని ఎక్స్టెండ్ చేస్తుంది. సో మిర్రర్ డిస్ప్లే అని కొట్టంగానే మీరు కొంచెం క్లీన్గా చూస్తే నా ఫోన్ని డిస్ప్లే చేస్తుంది చూసారా దీని లోపల.
సో యా నాకు తెలిసి మీకు ప్రొజెక్షన్ అయి ఉంటుంది, మోస్ట్లీ ప్రొజెక్షన్ అయి ఉంటుంది నాకు అనిపిస్తున్నట్టుంది. యా సో నేను ఇప్పుడు జస్ట్ ఒక చిన్న యాక్చువల్ కాపీరైట్ అవ్వకుండా ఐ విల్ ట్రై టు పుట్ సమ్ స్మాల్ వీడియో. నేను పవర్ స్టార్ మూవీ ఆడియో లాంచ్ అయింది, సో జస్ట్ పుట్ స్మాల్ గ్లిమ్స్. యా అలా వస్తుంటుందండి. సో ఇట్స్ నాట్ యాక్చువల్లీ యాడ్ వచ్చింది, బట్ మీరు నేనేం చెప్తున్నానంటే బేసిక్లీ ఇట్ విల్ లాంచ్ మీరు చెప్పినట్టు స్క్రీన్ దీంట్లో మిర్రర్ చేస్తుంది. దాంట్లో చాలా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ కంప్లీట్లీ మీకు చాలా బ్లాక్ అవుట్ అవుతుంది దీనివల్ల నేను చెప్పినట్టు. సో ఇప్పుడు నేను వీడియోస్ చూస్తున్నాను అనుకోండి, ఇట్ జనరలీ సౌండ్ సిస్టమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను ఒక మంచి వీడియో చూస్తున్నాను. అలా ఒక్కటే కాదు, లెట్స్ సే నేను చిన్న రికార్డింగ్ వీడియోనే చెప్తాను అనుకోండి, దీని నుంచే రికార్డ్ చేద్దాం. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బట్ ఐ విల్ డూ దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. సో జస్ట్ అ స్మాల్ ఈ సాంగ్ యానిమేషన్ సాంగ్ చూద్దామండి. సో అది ఇప్పుడు చూస్తే మీకు మొత్తం స్క్రీన్లో చాలా పెద్ద వ్యూ వస్తుంది. సో యాక్చువల్లీ మీకు ఎలా ఉంటుందంటే మీకు సపరేట్ ఆల్ టుగెదర్ హోమ్ థియేటర్ వ్యూ వస్తుంది. అండ్ దీంట్లో సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుందండి. ఇది బోన్ కండక్షన్ సౌండ్ సిస్టమ్ అంటారు. సో ఇదేంటంటే మీకు వాయిస్ బయటికి రాదు. సో ఇక్కడ మీ ఇయర్ దగ్గర ఉన్న బోన్ కండక్షన్ వల్ల ఇట్ విల్ మేక్ ఇక్కడ వైబ్రేట్ అయ్యి బోన్ వైబ్రేట్ అయ్యి ఈ సౌండ్ సిస్టమ్ బయటికి రాకుండా చాలా సెట్టింగ్స్ కూడా ఉన్నాయి, సౌండ్ సిస్టమ్ సెట్టింగ్స్ కూడా. నేను డీటెయిల్లో వెళ్ళబుద్ధి కావట్లేదు, చాలా టైం పడుతుంది వీడియోస్లో. సో అందుకే ఐ వాంట్ టు మేక్ ద వీడియో షార్ట్ అనమాట. సో మోస్ట్లీ మీరు చూసినప్పుడైతే దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చండి. సో ఇక్కడ ఉన్నట్టు మీకు ఇక్కడ హ్యాండిల్స్ ఇచ్చారు వాళ్ళు, దీన్ని యూ కెన్ నేను బెండ్ చేశాను కదా, సో అది బెండ్ చేసినప్పుడల్లా ఏమవుతుందంటే మీ వ్యూ ఒక ఐలాండ్ వ్యూ ఒకటి స్ట్రైట్గా ఉంటుంది. కొన్నిసారి మీరు పడుకున్నప్పుడు ఇలా పైకి చూసినప్పుడు అది చాలా డీటెయిల్గా ఉంటుంది అనమాట. సో ఇట్స్ నేను చెప్పినట్టు ఇట్స్ యాజ్ మన ఫస్ట్లో మాట్లాడుకున్నట్టే ఇట్స్ ఎక్స్టెండెడ్ డిస్ప్లే, యాక్చువల్లీ ఎక్స్టెండెడ్ రియాలిటీ అనమాట ఎక్స్ఆర్ అంటే. ఏఆర్ గ్లాసెస్ కూడా, ఏఆర్, ఎక్స్ఆర్, విఆర్ ఇవన్నీ ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నట్టు చాలా పెద్ద టాపిక్స్ అండి. సో నేను ఐల్ గో ఇన్ డీటెయిల్. సో మీరు ఇక్కడ చూసినప్పుడు కూడా వీడియోస్లో ఈ లెన్సెస్లో ప్రొజెక్ట్ చేస్తుంది అనమాట. సో మీకు కనిపిస్తున్నట్టు ఉంటుంది నాకు తెలిసి, బట్ యా మోస్ట్లీ ఇదంతా బ్లాక్ అవుట్ అవటం వల్ల చాలా బాగుంటుంది. సో మీకు పర్సనలైజ్డ్ వ్యూ ఉంటుంది. అండ్ ఇది నాట్ ఓన్లీ దిస్, యాక్చువల్లీ దీన్ని మీరు యూ కెన్ ఇది తీసేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు నాకు నా విండో కనిపిస్తుంది, నా డోర్ కనిపిస్తుంది, నా రికార్డింగ్ కూడా కనిపిస్తుంది, నేను రికార్డ్ చేస్తున్నాను పెరిఫెరల్ వ్యూలో. సో మోస్ట్లీ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ గ్లాసెస్ అండి. సో ఇదే టెక్నాలజీ అండి. ఇంకా ఫ్యూచర్లో పోయినప్పుడు మీకు ఇంకా ఫ్యూచర్లో నేను చెప్తున్నాను కదా, దాదాపు యూ విల్ ఫైండ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ దిస్ గ్లాసెస్. అండ్ నాట్ ఓన్లీ రీజన్స్ ఫర్ దట్, నేను నెక్స్ట్ యాక్చువల్లీ ఓక్లే మెటా కూడా చేయబోతున్నాను. అది నెక్స్ట్ వీడియో యాక్చువల్లీ నేను ఐ విల్ ట్రై టు గెట్ దట్ ఆన్. అది నేను దాని డిఫరెన్సెస్ కూడా చెప్తాను యాక్చువల్లీ. సో అదేంటి, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇది పర్టికులర్లీ ఇట్స్ మోర్ అబౌట్ మీకు సపరేట్గా ఒక స్పేస్ ఉంటే అది దానికి కనెక్ట్ అవ్వడానికి. నెక్స్ట్ నేను ఇంకోటి చెప్దాం అనుకున్నాను, యాక్చువల్లీ దీంతో మీరు ఏ డివైస్ అయినా కనెక్ట్ చేయొచ్చు అండి, PS5 కూడా కనెక్ట్ చేయొచ్చు. బట్ ఎస్ ఆఫ్ కోర్స్ దాంట్లో మీకు అంత HDR డైనమిక్ రేంజెస్ వ్యూస్ అవన్నీ కొంచెం తగ్గుతాయి, ఎందుకంటే 60 FPS రన్ అవుతుంది, 120 FPS కాకుండా. సో యా దట్స్ వాట్. సో ఈ గ్లాసెస్ అనేది నార్మల్ గ్లాస్, కొంచెం ఇంట్రెస్టింగ్ గ్లాసెస్. జనరల్గా గేమింగ్కి వాడరండి, బట్ వాడచ్చు, నేను వాడద్దు అనట్లేదు, చాలా ఈజీగా వాడచ్చు, హ్యాపీగా వాడచ్చు. కొంతమంది హార్డ్ కోడ్ గేమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మీకు అంత అనిపించదు అనమాట, హే ఏంటిది అంత తెలియట్లేదు, చాలా అంత డిఫరెన్స్ రావట్లేదు, కలర్స్ అని రావట్లేదు అని. కానీ బట్ ఇట్స్ వెరీ గుడ్ గ్లాసెస్ యాక్చువల్లీ. HDR వ్యూలో కూడా వస్తున్నాయి, అండ్ డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగుంది, అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో యాజ్ ఐ సెడ్,
దీనికి బ్యాంక్ ఆల్-ఆఫ్-ఎ-సడెన్ సౌండ్ సిస్టమ్ ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ నుంచి బ్రైట్నెస్ పెరుగుతుంది, సైడ్ నుంచి బ్రైట్నెస్ పెరుగుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి మీకు వాల్యూమ్ రైస్ వాల్యూమ్ డౌన్ కానీ తెలుస్తుంది అనమాట బేసిక్లీ. ఇంకోటి సెట్టింగ్స్ బటన్స్ కూడా ఇచ్చారు. ఇట్స్ వెరీ ఇప్పటివరకు అయితే నాకు కంప్లైంట్స్ ఏం లేవు. యాక్చువల్లీ నేను ఇంకా చేస్తున్నానండి. సో ఐ వాజ్ బీయింగ్ బిజీ, బట్ హోప్ఫుల్లీ ఐల్ గెట్ సమ్ మోర్ డీటెయిల్ రివ్యూస్ ఆన్ దిస్. బట్ యాజ్ ఆఫ్ నౌ నీ ఫస్ట్ ఇంప్రెషన్స్ మాత్రం ఇదే అండి. చాలా బాగుంది. యాజ్ వెల్ యాజ్ మన బ్యాట్మ్యాన్ ఈజ్ డూయింగ్ గ్రేట్. నాకు నేను రోజు నా ఆఫీస్ డెస్క్ పైన పెట్టుకునే ఉన్నాను ఇంకా. సో యాక్చువల్లీ నాకు నా ఆఫీస్ డెస్క్ పైన ఆ వీడియోస్ కూడా నేను పెడదామని చూస్తున్నాను. బట్ ఐ విల్ డూ వన్ మోర్. సిరీస్ ఉంది, చాలా ఉన్నాయి, మాట్లాడుకోవచ్చు. ఓపెన్ కూడా చాలా మాట్లాడుకోవాలి. సో కీప్ వాచింగ్, కీప్ సబ్స్క్రైబ్. ప్లీజ్ షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి. అఫ్కోర్స్ నా కంటెంట్ నచ్చితే షేర్ చేయండి, అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా నచ్చితే షేర్ చేయండి, ప్రెస్ చేయండి. మీకు యాజ్ సూన్ యాజ్ మీకు నా వీడియోస్ తొందరగా రావాలన్నా కూడా ఇట్ రీచెస్ మీ సూన్ యాక్చువల్లీ. సో దానివల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది.